మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కరీంనగర్ సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ బండి సంజయ్ అనే రీతిలో అక్కడ మాటల యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు ప్రధానంగా అడ్డుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కోడిగుడ్లతో సైతం దాడి చేసినటువంటి పరిస్థితి, ఇంకో చోట దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఎన్నికల వేళ ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధంతో పాటు వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవుడిని సైతం, కుటుంబ సభ్యులు సైతం తీసుకొచ్చి ప్రధానంగా మాటల యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏం చేస్తారు? ఎస్ శ్రీకాంత్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హాట్ రాజకీయాలు అంటే ఉద్రిక్త వాతావరణాన్ని కూడా తలపిస్తున్నాయని చెప్పవచ్చు. కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర మలిదశ యాత్ర సందర్భంగా కూడా ఆయన చిగురుమావిడి మండలంలో చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మండిపడుతున్న పరిస్థితి. బండి సంజయ్ దిష్టి బొమ్మల దగ్ధం చేయడంతో పాటు ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి సంబంధించి అంటే ఏదైతే బండి సంజయ్ మాతృమూర్తి పొన్నం ప్రభాకర్ మాతృమూర్తిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కూడా ఈ నిరసన సెగలైతే అందుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఇకపోతే మొన్న దాడి ఏదైతే అనంతరము తర్వాత కూడా ఈ రోజు కూడా స్థానికంగా వంగర ఏదైతే పివి నరసింహారావు పుట్టిన ఊరు అట్లాంటి వంగర ప్రాంతంలో కూడా ఈ రోజు ఆ కోడిగుడ్లతో దాడులు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న పోలీసులను సైతం బండి సంజయ్ వారించిన పరిస్థితితో ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆ దాడి వరకు రావడం ఏంటి అని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన భద్రతను ఏదైతే తన అనుచరులు అభిమానులు చూసుకుంటారు, తనకు భద్రత ఏమీ అవసరం లేదంటూ కూడా పోలీసులపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇకపోతే ఇటు ఈ రోజు పొన్నం ప్రభాకర్ వేములవాడ మహాశివరాత్రి జాతర సందర్భంగా కూడా ఆయన ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆలయం అంటే మహాశివరాత్రి జాతరకు సంబంధించి ఒక ప్రణాళిక అధికారులతో చర్చలు కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా కూడా పొన్నం ప్రభాకర్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన అంటే దేవుడితో రాజకీయాలు చేయడం తగదు అని మాత్రమే అన్నాను. దీనికి ఏదైతే బండి సంజయ్ ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడము ఇంతవరకు సబబు అని చెప్పేసి తన మాతృమూర్తి పట్ల కూడా బండి సంజయ్ కామెంట్ చేయడం ఏంటంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇకపోతే ఆ బండి సంజయ్ గతంలో ఏదైతే మొన్న జరిగిన ఎన్నికలలో కాకుండా గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా కూడా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో తన భార్యకు సంబంధించి తాళిని తాకట్టు పెట్టి నేను ఎన్నికలలో నిలబడ్డానని చెప్పిన వ్యాఖ్యలను కూడా పొన్నం ప్రభాకర్ గుర్తు చేసిన పరిస్థితి. అంటే ఇది కామెంట్స్ అనేటి అంటే రాజకీయాలలో ఆరోపణలు ప్రత్యారోపణలు సర్వసాధారణమైనప్పటికీ కూడా వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్న పరిస్థితి. ఒకరు మాతృమూర్తినైతేనేమి, మరొకరు భార్యతనైతేనేమి, ఇలా ఒకరికొకరు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు అని కూడా చెప్పవచ్చు. దీంతో రానున్న రోజుల్లో ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తనున్నాయి. ఇకపోతే పార్టీ అనుచరులు ఏదైతే అభిమానులు ఉంటారో, ఇటు కాంగ్రెస్ పార్టీ అనుచరులు కానీ అటు బండి సంజయ్ అనుచరులు కానీ ఆ వ్యక్తిగత దాడులకు కూడా భవిష్యత్తులో ఒకరి పరస్పర దాడులు కూడా భౌతిక దాడులు కూడా పాల్పడే అవకాశం కూడా లేకపోలేదు రాజశేఖర్. ప్రధానంగా మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో ఇది తారాస్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిలికి గానివాన అనే రీతిలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా బండి సంజయ్ ముందు నుంచి కూడా తనదైన శైలిలో కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం తన శైలి. సో ఇక్కడ పొన్నం ప్రభాకర్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ప్రకటన చేయని నేపథ్యంలో పూర్తి స్థాయిలో ముందుగా బీజేపీ పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా చేయడం, ఇప్పుడు జాతీయ సంబంధించినటువంటి నేతగా ఉన్న నేపథ్యంలో నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే పూర్తి స్థాయిలో ప్రజాహిత యాత్రకు సంబంధించి అడ్డుకోవడం కానీ పూర్తిగా జరుగుతుంది బీజేపీ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ కూడా దానికి సంబంధించి ప్రతిస్పందన చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఆ విధంగా భావించాల్సిన అవసరం అనుకోవచ్చే. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ రసాభాస చోటు చేసుకుంటుంది. సో ఇలాంటి రాజకీయాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు మనం. తప్పకుండా రాజశేఖర్, మీరు అన్నట్టుగా కూడా ఏదైతే మొదటి విడతలో భాగంగా కూడా ఆయన ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఇటు జగిత్యాల జిల్లాలో కూడా ప్రజాహిత యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు మాత్రం చోటు చేసుకోలేదు. ఏదైతే రెండు కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు వహిస్తున్న పొన్నం ప్రభాకర్ ఇలాకాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో రెండు కేంద్ర పార్టీలుగా అవడంతో కూడా ఆ నియోజకవర్గంలో ఈ ఉద్రిక్త వాతావరణం తలెత్తిందని కూడా చెప్పొచ్చు. అంటే రెండు కేంద్ర పార్టీలకు సంబంధించి ఒక ఉద్రిక్త వాతావరణం ఏదైతే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తేనే తమ ఉనికి కాపాడుకోగలమంటూ కూడా
ముందుగా బండి సంజయ్ కూడా దీనికి సంబంధించి అంటే అక్కడ స్థానికంగా మంత్రికి ఏదైతే ఆ అనుచర వర్గం కానీ బలం కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైతే తన స్ట్రాటజీ మైలేజీని పెంచుకోవడానికి అనుగుణంగా కూడా ఆయన ఒక విమర్శలు చేసినట్టుగా కూడా చెప్పొచ్చు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి చెందిన పున్నం ప్రభాకర్ కూడా తన ఇలాకాలో ఏదైతే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ బీజేపీ పార్టీకి చెందిన అభ్యర్థి ప్రచారం చేయడము ఇలాంటి ఎలాగైనా అతన్ని నిలువరించే విధంగా కూడా ఉండాలంటూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సిద్ధమయ్యాయని కూడా చెప్పొచ్చు. దీంట్లో భాగంగానే బండి సంజయ్ ని నిలువరించేందుకు ఈ దాడులు కూడా చేస్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు. అంటే దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో